ఇంట్రెస్ట్‌గా చదువుతున్నావు? హాయ్. ఏముంది అమ్మాయి 10థ్ కంప్లీట్ అవుతుంది కదా! నెక్స్ట్ ఇంటర్మీడియేట్ ఏ కాలేజ్‌లో జాయిన్ చేయాలా అని టెన్షన్‌గా ఉంది. ఎక్కువ దూరం పంపించాలంటే భయమేస్తుంది. పైగా ఇవాళ రేపు రోజులు అసలే బాగుండటం లేదు. ఫీజులు చూస్తేనే అన్నా మన మిడిల్ క్లాస్ వాళ్ళు బేర్ చేసేలాగా అస్సలు లేవు. అవును. అదే యాదవ జూనియర్ కాలేజ్‌కి సంబంధించి ఒక పాంప్లెట్ వచ్చింది. అదేంటా అని చూస్తున్నాను. ఏది ఒకసారి చూద్దాం. ఓహ్! ఇదా మన దగ్గరలోనే యాదవ్ జూనియర్ కాలేజ్ కదా ఇది. హ్మ్. ఈ సంవత్సరం నుంచి కూడా నేను విన్నాను. కార్పొరేట్ కాలేజ్‌లో మ్యాథ్స్ లెక్చరర్‌గా 20 సంవత్సరాల అనుభవం కలిగిన శ్రీ నల్లగల్ల గంగాధర్ గారు ప్రిన్సిపల్‌గా బాధ్యత స్వీకరిస్తున్నారట. అంతేకాకుండా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీతో కూడా ఈ క్లాసెస్ నిర్వహిస్తారంట. అవును. సార్ గురించి నేను కూడా విన్నాను. ఆయన చాలా ఇది కో ఓకే. ఎడ్యుకేషనా? లేకపోతే అమ్మాయిలకి, అబ్బాయిలకి సెపరేట్‌గా ఏమైనా క్లాసెస్ నిర్వహిస్తారా? సెపరేట్‌గా క్లాసెస్ నిర్వహిస్తున్నారని నేను విన్నాను. ఓకే. హ్మ్. సో, మరి ఏమేం కోర్సెస్ ఉంటాయంట? ఎంపీసీ, బైపీసీ, హ్మ్. సీఈసీ, ఎంఈసీ ఉన్నాయంట. హ్మ్. కార్పొరేట్ కాలేజ్ దీటుగా ఎంసెట్ ఉంది, నీట్ ఉంది, జేఈఈ మెయిన్స్ కూడా శిక్షణ ఇస్తున్నారట. ఓకే. ఇంకా ఏమేం కోచింగ్ ఇస్తున్నారట ఈ కాలేజ్‌లో? అబ్బాయిలకైతే పోలీసు, ఆర్మీ, కానిస్టేబుల్, నేవీ, హ్మ్. ఆర్ఆర్‌బీ ఇలాంటి కోచింగ్‌తో పాటు ఒక ఆర్మీ పర్సన్ చేత ఒక ఫిజికల్ ట్రైనింగ్ గూడా శిక్షణ ఇచ్చి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా ట్రైనింగ్ ఇస్తారట. ఓకే. మరి మన అమ్మాయేమో తెలుగు మీడియం నుంచి వెళ్తుంది కదా! నెక్స్ట్ క్లాసెస్‌కి అర్థం చేసుకోగలుగుతుందా? ఓహ్! ఎందుకు అర్థం చేసుకోలేదు? ఎందుకంటే డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయంట. ఓహ్! అంతేకాకుండా 15 రోజులకొకసారి యోగా క్లాసెస్ ఉంటాయంట. మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. హ్మ్. అదే వెనకబడిన విద్యార్థులకైతే ప్రత్యేక క్లాసులు గూడా నిర్వహిస్తారని విన్నాను. హ్మ్. అయితే కాలేజ్ గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట. మరి ఫీజెస్ ఎలా ఉంటాయంట? కార్పొరేట్ కాలేజ్‌తో పోలిస్తే మన మధ్య తరగతి కుటుంబాలకి ఫీజు అందుబాటులోనే ఉంటుంది. హ్మ్. అంతేకాకుండా 500 మార్కులు సాధించిన విద్యార్థులకు గూడా ఫీజుల్లో రాయితీ ఇస్తారట. అయితే ఎందుకు ఆలస్యం? ముందు ఎళ్లి అడ్మిషన్ తీసుకుందాం పదా! వెళ్దాం పదా!